ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అంటే ఈ ధృవీకరణ పత్రాలు ప్రొసీడింగ్స్ తీసుకోవడానికి వచ్చిన ఆశావాహులు ఒలిగొండ మండల నలుమూలల నుంచి గ్రామాన్ని నుంచి వచ్చిన అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. అట్లనే వేదిక మీద ఉన్న పెద్దలు ఆర్డీఓ గారు ఉన్నారు, ఇక్కడ ఎంపీడీఓ గారు ఉన్నారు, మా మాజీ ఎంపీపీ రమేష్ రాజు గారు ఉన్నారు, ఉపేందర్ బోస్ ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుత మార్కెట్ చైర్మన్ భీమా నాయక్ గారు, వెంకరెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, సత్యరెడ్డి గారు, ఇక మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి గుట్ట చైర్మన్ కూడా వారికి అట్లే వేదిక మీదున్న పెద్దలందరికీ కూడా మరి అందరికీ నమస్కరిస్తూ మరి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ చాలా సంతోషం. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఇది మనందరికీ అతి దగ్గరైన అతి గొప్ప సంక్షేమ కార్యక్రమం. ఈరోజు మిమ్మల్ని అందరినీ సూటిగా ఒకటి అడుగుతా, మీకు గత 10-15 ఏళ్ళకెళ్ళి ఒక్క ఇల్లన్న ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? కేసీఆర్ చెప్పిన డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికి రాలే కదా. కనీసం కట్టే ప్రయత్నం చేసిరా ఈ ఒలిగొండ మండలంలో? ఇక్కడ చేయలే, పోచంపల్లిలో చేయలే, బీబీనగర్లో చేయలే, భువనగిరిలో చేయలే. భువనగిరిలో కట్టే ప్రయత్నం చేసిర్రు, సగంలోనే ఆగిపోయినాయి. అవి ఒక 400 ఇండ్లు మాత్రమే. అక్కడ పోచంపల్లి బీబీనగర్కి కలిపి అవో 200 ఇండ్లు, దాదాపు 644 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు సగంలో ఆగిపోయినాయి. అవసరాలేమో మనకు 1000 ఇండ్లు అవసరం. ఆయన నామమాత్రానికి కట్టే ప్రయత్నము 600 ఇండ్లు చేసింది తప్పితే అవి కూడా సగంలో ఆగిపోయినాయి. అవి కట్టే బాధ్యత కూడా మనమే తీసుకుంటాం. ఈరోజు మరి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు 10 ఏళ్ళు ఇయ్యలే. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది. అప్పుల రాష్ట్రంగా మిగిల్చిపోయినరు, పైసలు లేవు. అయినా కూడా ఇందిరమ్మ పాలన ప్రజాపాలనలో భాగంగా మీరందరూ ఎన్నో ఆశయాలు పెట్టుకొని ప్రభుత్వం మార్పు చేసి మరి ఇందిరమ్మ పాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మీరు తీసుకొచ్చుకుంటారు. దానికి అనుగుణంగా మీ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మరి తెలంగాణ రాష్ట్రం నలుమూలల మొదలైంది. అందులో భాగంగా భువనగిరిలో మరి 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అక్కడ భువనగిరి మండలంలో టౌన్లో అక్కడ ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చినాం, అక్కడ పోచంపల్లిని ఇచ్చినాం, ఈరోజు ఒలిగొండలో ఇస్తున్నాం, మళ్ళా ఎల్లుండి అట్లా బీబీనగర్లో పెట్టుకుంటున్నాం. ఎక్కడికక్కడ ఇందిరమ్మ ఇండ్లు కట్టే కార్యక్రమం మొదలైంది. పైలట్ విలేజ్గా నాతాలగూడెం గ్రామంలో ఇస్తే, పొద్దుటూరు రెవెన్యూలో ఇస్తే 5 గ్రామాలలో వచ్చినాయి. 5 గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు వస్తే వాళ్ళు మొదలు పెట్టుకున్నారు, కడుతున్నారు, బునియాదులు తీసిరు, కడుతున్నారు. వాళ్లకు ఎంపీడీఓ గారు ఉన్నారు, ఇక్కడ ₹1,00,000 కూడా ఇవ్వడం జరిగింది. మొదలు పెట్టిరు, వాళ్ళకి ₹1,00,000 వాళ్ళకు మొదటి విడత ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది. అంటే ఆ విధంగా చిత్తశుద్ధితోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. అదే కాదు, వచ్చిన ఇందిరమ్మ ఇండ్లను మనకు వచ్చిన ఇండ్లు పార్టీ అనేది చూడకుండా పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ కమ్యూనిస్ట్ కానీ బీజేపీ కానీ ఏదన్నా కానీ పేదవానికి పార్టీ లేదు. పేదోళ్ళకి అతి పేదవానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు మన భువనగిరి నియోజకవర్గం మొదలవుతుంది. ఏ మాత్రం కూడా భేదాలు చూడకుండా పార్టీలకు అతీతంగా పారదర్శకతతోటి ఏ ఊర్లో ఏ గ్రామంలో ఎక్కడ కంప్లైంట్ లేదు. సో గింటే మాకు ఇంకా ఎక్కువ రావాలని అడుగుతున్నారు తప్పితే ఇది తప్పిచ్చిండ్రు, ఇది అట్లిచ్చిండ్రు ఇట్లిచ్చిండ్రు అని మాత్రం ఎక్కడ కూడా అడుగుతలేరు. అంత పారదర్శకంగా ప్రభుత్వం పైనుంచి మొదలుకుంటే ఇక్కడ అధికారులు కానీ మేము కానీ కార్యకర్తలం కానీ ఏడ కూడా ఇంట్లో మాత్రం ఏం వేలు పెట్టే ముచ్చట్లేదు. పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేది మరి అట్లాంటి కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఈ కార్యక్రమం గొప్ప కార్యక్రమం. ఇలా చిన్న ఇది కూడా కలుషితం కావద్దు, అంత స్వచ్ఛంగా పేదోనికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీకు ఒకటి చెప్పాలి, ఇందిరమ్మ ఇండ్లు ఏ గ్రామంలో చూసినా, అంటే నేను చూసిన కాడికి గ్రామాలు తిరుగుతున్నప్పుడు నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నప్పుడు ఏ గ్రామంలో కూడా ఓ చిన్న గ్రామం తీసుకుంటే ఒక 10 ఇండ్లు అవసరం ఉంది. అంటే అతి పేదవాళ్ళు మొత్తమే ఇల్లు కూలిపోయే గోడలు, లేచిపోయే గాలి వస్తే లేచిపోయారు రేకులు కానీ కురిసే పెంకుటిళ్ళు కానీ అట్లాంటి ఇండ్లు, అతి ఇబ్బందికరంగా ఉన్న ఇండ్లు ఓ 10 ఇండ్లు ఉంటాయి. చిన్న ఊర్లే, పెద్ద ఊరైతే 15-20 ఉంటాయి, ఇంకా పెద్దదైతే 30 ఉంటాయి, ఎక్కువ 40 వరకు ఉంటాయి. అంటే అతి పేదవాళ్ళు, ఆ అతి పేదవాళ్ళకి ఇచ్చే మొదటి విడతలోనే దాదాపు వాళ్ళందరూ కూడా కవర్ అవుతున్నారని సందర్భంగా చెప్తున్నాం.
అంటే అతి ఇబ్బంది పడుతున్నాం. మేము ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఒలిగొండలో అయితే 20 ఏళ్ళు తిరిగినాం. ఒలిగొండ మండలం మిగతా నియోజకవర్గం మొత్తం కూడా ఒక 12 ఏళ్ళు తిరిగినాము. ఎక్కడికక్కడ ప్రజలలో కలిసి తిరుగుతున్నప్పుడు, ఊర్లు తిరుగుతున్నప్పుడు, పాదయాత్రలు చేసినప్పుడు కానీ, మరి ఆ గ్రామాల్లో ఏదన్నా పని మీద పోయినప్పుడు కానీ చూస్తే పెంకుటిన్లు, రేకునిన్లు, తాటిపత్రి కప్పుకొని బతకడానికి దుర్భరమైన మరి బతుకు గడుపుతున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో, ఓ ధనిక రాష్ట్రంలో చూసినామంటే ఆ రోజు అనిపించింది, అరే ఇదేమి పరిస్థితి, మనకు ఇదేమి దుర్భరమైన జీవితం. అంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎక్కడ పోయిన వీళ్ళు, డబ్బులు ఉన్నాయి, మరి ఎందుకు చేస్తలేరని అని చాలాసార్లు బాధపడ్డాం. ఈరోజు అట్లాంటి బాధ నుంచి ఇంతెందుకు ఒలిగొండ మండలంలో ఒక 2 ఏళ్ల కింద 2.5-3 ఏళ్ళు అవుతుంది, గాలి దుమారం, గాలి వాన వస్తే ఇక్కడ వెలివర్తిలో ఇండ్లు కూలిపోయినాయి, రేపాకల కూలిపోయినాయి, ఒలిగొండలో కూలినాయి, ఓ చర్చు రేకులు కూడా పోయినాయి. రేపాక కానీ, సుంశాల కానీ, ఇక్కడ అరుదిక్కి కానీ 6-7 ఊర్లలో పోతే మేము పర్సనల్గా పోయి చూసినాం. పోయి చూసి వాళ్లకు తగిన సాయం చేసినాం. 20, 30, 50 సాయం చేసే కార్యక్రమం చేసినాం. అంటే అట్లాంటి పరిస్థితి మరి ఆనాడు ఉండే. కనీసం ప్రభుత్వం నుంచి ఓ 50,000 రూపాయల సాయం కూడా ఆ రోజు అందలే. ఆ ఇల్లు కూలిపోతున్నో, కురుస్తున్నో ఏదైనా కారణాల వల్ల. ఈరోజు దాని మీద ప్రతిపక్ష పార్టీగా నాడు మేమంతా ప్రజలను చూసినాం, ఇబ్బందులను చూసినాం. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దలు, మంత్రివర్గం అంతా కూడా, కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా మీ బాధలు చూసింది కాబట్టి ఇందిరమ్మ ఇండ్లో ఇయ్యాల్సిందే అనే ఆలోచనతో నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి నాడున్న ఇందిరమ్మ కాంగ్రెస్ ఇండ్లో నాడు కాంగ్రెస్